రోడ్డు మంజూరు అయిన అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని కోనంపేట గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. బెల్లంపల్లి అటవీశాఖ డివిజన్లోని కృష్ణపల్లి రేంజ్ కార్యాలయం ముందు దాదాపుగా 200 మంది గ్రామస్తులు ట్రాక్టర్లలో వచ్చి ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నామని, కనీసం అంబులెన్స్ రాని పరిస్థితి ఉందని, తమ ఊరి కనీస సౌకర్యాలు లేకుండా సమస్యలు ఎదుర్కొంటున్నామని అన్నారు. రోడ్డు లేక ముఖ్యంగా తమ ఊరి పిల్లల్ని పెళ్లిళ్లు కూడా చేసుకోవడం లేదని వాపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊరు మొత్తం ఓట్లు వేయమని తీర్మానం చేశామని, అధికారులు వచ్చి రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఎవరు పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని రోడ్డు అనుమతులు ఇప్పించి రోడ్డు వేయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలి, పంచాయతీరాజ్ శాఖ రావాలని అన్నారు. అది వాళ్ళ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు పంచాయతీరాజ్ శాఖ కలెక్టర్ రావాలని అన్నారు. ఏం కాదు, కలెక్టర్ వచ్చిందంటే పని అవుతుంది తొందరగా. కలెక్టర్ రావాలి కలెక్టర్ పంచాయతీ శాఖ వెంటనే మా కోనంపేట రోడ్డు సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేకపోతే మాకు చాలా ఇబ్బంది. మా కోనంపేట గ్రామంకి రోడ్డు ఇయ్యకుంటే మాత్రం ఊరంతా కదిలి వచ్చి రోడ్డు ఈ సైడ్ మగవాళ్ళు, ఈ సైడ్ ఆడివాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు రాని, పంచాయతీ రాజశేఖర్ మంత్రి రాని, ఎవ్వరు రాని అడ్డత్తే మాత్రం మేము రోడ్డుని ఆపడానికి అవకాశం ఎవ్వరికి ఇయ్యం. మేము ఊరంతా కదిలి వచ్చి అయినా కానీ వేయించుకుంటాం. ఇప్పుడు మాకు ఇస్తారా పర్మిషన్ ఇయ్యండి, లేదంటారా మరి జనాలు వచ్చి రోడ్డు మీద ఉండుడా. ఇది ఒక్కటే మాకు ఎన్నో యుగాల నుంచి రోడ్డు లేదు, మాకు దారి లేదు, మాకు మంచినీళ్ళ సౌకర్యం లేదు, ఏది లేక మేము కుంగి కూలి చత్తానం. మాకు పిల్లలను కూడా ఇస్తలేదు, మా బిడ్డలను అడుగుతలేదు ఏరే ఊరు దారి లేదని. మా పరిస్థితులు ఏమి కావాలి మీరు అడ్డుకోవద్దు దయచేసి. మరి పర్మిషన్ ఇస్తలా రేపటి నుంచి ఊరంతా కదిలి రోడ్డు కాడ వచ్చి మేము వేయించుకునుడా. ఏదో ఒకటి మాకు సమాధానం కావాలి. అందరికీ నమస్తే. మాది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామం. గత 20 సంవత్సరాల నుంచి రోడ్డు కావాలని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడము, ఎలక్షన్లు కూడా మేము తిరస్కరించడం జరిగింది. అయినప్పటికీ కూడా కలెక్టర్లు రావడము, ఎమ్మెల్యేలు అందరూ రావడమే కానీ మా రోడ్డు సమస్య పరిష్కారం చేయడం లేదు. అయితే ఏదైతే 2016 నుంచి ఇప్పటి వరకు మాకు రోడ్డు శాంక్షన్ ఉందని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ కాపీలు. ఈ రోజు ఫారెస్ట్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ కూడా పంచాయతీరాజ్ శాఖ చేయాలి, ఐటీ వాళ్ళు చేయాలని చెప్పేసి వాళ్ళ మధ్య శాఖలో అనుమతి వచ్చినప్పటికీ కూడా చేయకుండా ఇబ్బంది అవుతా ఉన్నది. రీసెంట్ గా కూడా 6 months బ్యాక్ ఒక యువకుడు చనిపోవడం జరిగింది. గర్భిణీ స్త్రీలు కూడా అనేక ఇబ్బంది అవుతా ఉన్నది. ఎన్ని వార్తాపత్రికల కథనాలు వచ్చినప్పటికీ కూడా కోనంపేట బాగుపడేది లేదు. చాలా మంది వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, అయినప్పటికీ కూడా మాకు రోడ్డు కాక చాలా ఇబ్బంది. ఒకరు యువకులకు పిల్లనివ్వట్లేదు, అక్కడ విద్యా వైద్యం సరిగా అందడం లేదు, అంబులెన్స్ రాలేటువంటి పరిస్థితిలో ఉన్నది. సో దయచేసి మేము అధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఒకసారి కోనంపేటకు రండి, మా పరిస్థితులు ఏంటిదో మీరు ఒకసారి తెలుసుకొని అక్కడ వాస్తవమైనటువంటి విషయాలు ఏంటి తెలుసుకొని ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ నెల 30వ తారీఖు దాటుతుంటే మాకు జీవితంలో రోడ్డు కాదు అన్నటువంటి ఒక అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ 30వ తారీఖు వరకు మీరు ఏ శాఖలు వాళ్ళు, ఏ మంత్రులు, ఏ కలెక్టర్లు ఏం మాట్లాడుకుంటారో మాకు తెలియదు, కానీ మా గ్రామానికి వచ్చి ఎమ్మెల్యేలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, సంబంధిత అధికారులు మా గ్రామానికి వచ్చి రోడ్డు వేయకపోయేది ఉంటే రోడ్ల మీదనే బైఠాయిస్తాం, లేకపోతే మీ అధికారులందరూ వచ్చి మా ఊరని ఆఫీస్
కట్టుకోండి, మరి ఆ రోడ్ల పంట మీరు ఎట్లా ప్రయాణం చేస్తారో అప్పుడన్నా మా బాధలు మీకు అర్థమని చేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రోడ్డు వేయకపోయేది ఉంటే ఈ 30 తారీఖు వరకు రోడ్డు వేయకపోయేది ఉంటే మా కోనంపేట గ్రామ పంచాయతీ నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కార్యాలయం ధర్నా చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మాది మంచిర్యాల డిస్టిక్ నిన్నెల మండలం కోనంపేట గ్రామం. మా గ్రామంలో ఇంతవరకు రోడ్డు అనే సౌకర్యం లేదు. దాదాపు 50 సంవత్సరాల కళ అది. మేము ఎప్పుడు నెరవేరుతుంది అని చెప్పి ప్రతి రాజకీయ నాయకులు వచ్చినా కూడా మేము వాళ్ళని కోరుకునేది, మొట్టమొదటిది కోరుకునేది ఏంటంటే మాకు రోడ్డు కావాలి సార్ అని చెప్పాను. రోడ్డు కావాలంటే వాళ్ళు కూడా రోడ్డు ఇస్తాం, మేము గెలిచిన తర్వాత తప్పకుండా ఇస్తామని చెప్పి వచ్చిన నాయకులు అందరూ వెళ్ళిపోవడం, మేము ఓట్లు వేయడం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ మా కళ ఇప్పటి వరకు నెరవేరలేదు. దయచేసి మేము కోరుకునేది ఏంటంటే మాకు రోడ్డు కావాలనేది మేము కోరుకున్నాం. గత సంవత్సరం 2023లో డిసెంబర్ నెలలో మాకు రోడ్డు పర్మిషన్ వచ్చింది, ఫారెస్ట్ పర్మిషన్. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత అది పంచాయతీ రాజ్ శాఖ సమితి వాళ్ళు తీసుకొచ్చారు. దాన్ని ఫారెస్ట్ వాళ్ళకు ముట్ట చెప్పారు. ఇప్పటికి 1 year అవుతుంది. వాళ్ళు మాకు కంటికి కనవలేదు. మరి రోడ్డు ఎట్లున్నది, ఏంటిది, కోనంపేట ఉందా లేదా అనేది మరి వాళ్ళకు పంచాయతీ రాజ్ వాళ్ళకు తెలుసా తెలియదా మాకు తెలియదు. మళ్ళా అది పోతే మాకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఉన్నారు, మరి కోనంపేట ఉందా లేదా, అసలు తెలంగాణలోనే కోనంపేట ఉందా లేదా అనేది వారికి కూడా తెలుసో తెలియదు. దయచేసి కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించేది ఏంటంటే మాకు రోడ్డు కావాలి, వచ్చిన రోడ్డును ఆపకూడదు. ఐటీడీఏ వాళ్ళు 3 కోట్లతో రోడ్డు వేపిస్తున్నారు కాబట్టి వాళ్లకు మేము మద్దతుగా నిల్చున్నాం. దయచేసి ఎవరైనా, ఏ నాయకులైనా, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా కూడా మా రోడ్డు ఆపద్దని మేము వారికి విన్నవించుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. దయచేసి మాకు రోడ్డు కావాలి అనే భావంతో, అనే ధీమతోటి మేము ఉన్నాం. మాకు రోడ్ అవుతుంది. దయచేసి ఆ రోడ్డును ఫారెస్ట్ వాళ్ళు ఆపకూడదు. ఫారెస్ట్ వాళ్ళు కానీ ఎవరు కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా ఆపద్దని మేము మనస్ఫూర్తిగా మా కోనంపేట ప్రజానికము 937 మంది ఓటర్లను మేము కోరుకుంటున్నాం. దయచేసి ఎవరు కూడా ఆపద్దు అనేది.